అంటే మీ కమిటీ మెంబర్ అయిన మన డిప్యూటీ సీఎం గారు బట్టి గారు కూడా ఉన్నారు ఇప్పుడు. సో తను ఎలా ఈ గుడికి తన మనం సహాయాలు ఫలాన్ని ఎలాంటివి అందిస్తూ ఉన్నారు? ఫలాన్ని చేయాలంటే చేస్తారు, సహకారం అందిస్తారు. అంటే ఏదైనా హామీ ఇచ్చారా ఈ గుడి కోసం ఇది చేస్తాను అని? మేము అడిగితే ఏదైనా కాదనరు. ప్రతి అసెంబ్లీ ఎలక్షన్ నామినేషన్కి ఇక్కడి నుంచే ఇక్కడ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని నామినేషన్ వేస్తాం. ఇంకా ఈ గుడి అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు జరగాలని మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలి? ప్రభుత్వం నుంచి అనేది కష్టం మేడం, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ కాబట్టి వాళ్ళకి ఇస్తే మెయింటెనెన్స్ మంచిగా ఉండదు. మా చేతనైనంత కాలం మేమే నడుపుతాం, గవర్నమెంట్కి అయితే అప్పు చెప్పాం. అది ఎంతమంది పూజారులు ఉన్నారండి? ఎలా నిర్వహిస్తూ ఉంటారు? 7 పూజారులు ఉన్నారండి. ఉదయం 5:30కి తీస్తారు, అభిషేకాలు అన్ని చేస్తారు. అంటే నార్మల్ గా ఒక్కొక్క గుడిలో ఒక్క గుడిని మెయింటైన్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇన్ని గుళ్ళలో ఇంత అయ్యగాలని ఎలా నిర్వహిస్తూ ఉన్నారు ఇవన్నీ? భక్తుల సహకారంతోనే నడుస్తుంది మేడం. 30 సంవత్సరాల క్రితం 18 మంది కమిటీ వేసుకొని తలా 10,000 రూపాయలు వేసుకొని స్టార్ట్ చేశాం. 30 years బ్యాక్ 18 మంది కమిటీ. దీంట్లోకి వేరే వాళ్ళకి లేదు ఛాన్స్. మా తదనంతరం మా వారసులే. అది ఎన్ని డబ్బులు ఇచ్చినా మేము 18 మందిలోనే మాకు